అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? రాక్షసి చేసిన మేలు. నారాయణవరం గ్రామంలో వీరేశం అనే యువకుడు ఉండేవాడు. అతడు సాధుగుణం, తెలివితేటలు కలవాడే కానీ పరమ బద్ధకస్తుడు. అతడికున్న ఆస్తిపాస్తులు తండ్రి వదిలిపోయిన ఒక పూరిపాక, దాని చుట్టూ ఉన్న పెద్ద ఖాళీ స్థలం. కట్నకానుకలిచ్చుకోలేని ఒక పేదవాడు వీరేశం గురించి తెలిసి తన కుమార్తెను అతడికిచ్చి పెళ్లి చేశాడు. ఆమె పేరు మైథిలి. కాపరానికి వస్తూనే ఆమె భర్త సోమరితనం వదలగొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ వీరేశంలో ఎలాంటి మార్పు రాలేదు. ఇది పని కాదని ఆమె ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో అరటి మొక్కలు, కొబ్బరి మొక్కలు నాటి మిగిలిన స్థలంలో కూరపాదులు పెట్టింది. అరటి మొక్కలు పెరిగి గెలలు వేయడం ప్రారంభించగానే వాటిని ఎత్తుకుపోయి పట్టణంలో అమ్ముకు వచ్చే పని వీరేశం మీద పడింది. ఆ రోజు వీరేశం అయిష్టంగానే పట్నం బయలుదేరాడు. అతను అరటిగెల భుజాన పెట్టుకుని వీధిలో పోతూ ఉండగా వెనక నుంచి మైథిలి దారిలో ఉన్న అడవిలో ఏ చెట్టు కిందనో పడుకొని నిద్రపోక చీకటి పడక ముందే ఇంటికి వచ్చేయి అని హెచ్చరించింది. వీరేశం పట్నం సంతలో అరటిగెల అమ్మి ఆ వచ్చిన డబ్బులో నుంచి ఒక పావలా పెట్టి మిఠాయి కొనుక్కొని తిన్నాడు. మిగిలిన డబ్బు పంచకొంగున మూట కడుతూ ఉండగా అతడికి మైథిలి గుర్తుకు వచ్చింది. ఆమె ఈ మధ్య కొన్నాళ్లుగా పగిలిన అద్దంలో ముఖం చూసుకుంటున్నది. భార్యకు అద్దం కొని బహూకరించాలని వీరేశానికి బుద్ధి పుట్టింది. అతను 2 రూపాయలు పెట్టి అద్దం ఒకటి కొని ఇంటికి బయలుదేరాడు. గ్రామం చేరేందుకు 2 దారులున్నాయి. ఒకటి చుట్టూ దారి, రెండవది దగ్గర దారి. ఈ దగ్గర దారి వెళ్ళాలంటే ఒక చిన్న కాలవ ఈది దట్టమైన అడవి గుండా పోవాలి. త్వరగా ఇల్లు చేరాలనే ఆదుర్దా కొద్దీ వీరేశం ఈ దగ్గర దారిన బయలుదేరి కాలవ ఈది అవతలికి చేరాడు. ఆ సరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. ఒక గుబురు చెట్టు కింద నీడను చూస్తూనే వీరేశానికి ఎక్కడ లేని బద్ధకం వచ్చింది. అతను ఆ చింత కిందకు పోయి అద్దాన్ని పక్కన పెట్టుకుని పడుకుని నిద్రపోయాడు. ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసి ఉంటున్నది. అది ఆ సమయంలో గాఢనిద్రలో ఉంది. కొంతసేపటికి ఎండ పడుకున్న వీరేశం మీద, అతను కొన్న కొత్త అద్దం మీద పడింది. అద్దం మీద పడిన ఎండ చెట్టు కొమ్మల్లో నిద్రపోతున్న బ్రహ్మరాక్షసి ముఖం మీద వేడిగా తగిలి దానికి నిద్రాభంగమయ్యింది. బ్రహ్మరాక్షసి కోపంగా కళ్ళు తెరిచి చెట్టు కింద ఉన్న వీరేశాన్ని చూసి, ఎవడరా వాడు? నా చెట్టు కింద చేరడానికి నీకెన్ని గుండెలు అని పెడబొబ్బలు పెడుతూ కిందికి దూకింది. వీరేశం ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. అతడికి ఎదురుగా పెద్ద పెద్ద జడలతో, భయంకరమైన కోరలతో దుబ్బులా ఉన్న బ్రహ్మరాక్షసి నిలబడి ఉంది. వీరేశం దాన్ని చూస్తూనే హడలిపోయి అద్దాన్ని మొహానికి అడ్డం పెట్టుకున్నాడు. బ్రహ్మరాక్షసికి అద్దంలో తన మొహం కనపడగానే చెట్టు కింద ఉన్నది మరొక బ్రహ్మరాక్షసి అనుకుంది. అది ఆశ్చర్యపోతూ చప్పట్లు చరిచి, మనిషి శరీరం, బ్రహ్మరాక్షసి తల, అద్భుతం! నాలాంటి బ్రహ్మరాక్షసివే అయినా ఇంత గొప్ప విద్య ఎక్కడ నేర్చుకున్నావు అని వీరేశాన్ని అడిగింది. ఆ ప్రశ్నకు వీరేశం ఆశ్చర్యపడుతూ మొహానికి అడ్డం పెట్టుకున్న అద్దాన్ని పక్కకు తీశాడు. బ్రహ్మరాక్షసి ఈసారి మరింత ఆశ్చర్యపోయి, ఇప్పుడు నీ మొహం అచ్చు మనిషి మొహంలా మారిపోయింది. ఈ క్షణంలో కావాలంటే నువ్వు మనుషుల మధ్యకు పోయి కాలం గడపగలవు. చాలా కాలంగా నాకు మనుషుల మధ్య తిరగాలని ఆశగా ఉంది. నువ్వు నన్ను మనిషిగా మార్చలేవా అని అడిగింది. ఈ ప్రశ్న వింటూనే వీరేశానికి ఒక ఆలోచన వచ్చింది. ఇంతకాలం తనను అందరూ బద్ధకస్తుడని, సోమరి అని అనుకుంటున్నారు. తాను బ్రహ్మరాక్షసిని మనిషిగా మార్చలేకపోయినా దాని క్రూర స్వభావాన్ని మార్చి మనుషుల మధ్యకు తీసుకుపోతే అందరూ తనకు బ్రహ్మరథం పడతారు.
వీరేశం ఇలా ఆలోచించి బ్రహ్మరాక్షసితో, నిన్ను తప్పకుండా మనిషిగా మార్చుతాను. అయితే నువ్వు ముందు మనుషుల అలవాట్లన్నీ నేర్చుకోవాలి. క్రూర స్వభావం వదిలి సాధువుగా మారాలి. అప్పుడు నా మాదిరిగానే నీకు మనిషి రూపం వస్తుంది అన్నాడు. బావుంది, నువ్వు చెప్పినవన్నీ నేర్చుకుంటాను అన్నది బ్రహ్మరాక్షసి ఉత్సాహంగా. వీరేశం దానికి మనుషుల మధ్య ఉండే బంధుత్వాలు, మర్యాదలు, పలకరింపులు గురించి చెప్పి చీకటి పడుతూ ఉండటంతో, రేపు చీకటి పడ్డాక ఇక్కడికి వస్తాను. నిన్ను పూర్తిగా మనిషిని చెయ్యడానికి 6 మాసాలు పట్టవచ్చు అన్నాడు. అతడు బాగా చీకటిపడి ఇల్లు చేరేసరికి అతడి కోసం ఎదురు చూస్తున్న మైథిలి, ఇప్పటికైనా వచ్చావు, నేను ఎంత కంగారు పడిపోతున్నానో తెలుసా అన్నది కోపంగా. బ్రహ్మరాక్షసి సంగతి చెబితే ఆమె హడలిపోతుందని గోప్యంగా ఉంచాడు వీరేశం. అతడు తెచ్చిన కొత్త అద్దాన్ని చూసి మైథిలి మురిసిపోయింది. మర్నాటి సూర్యాస్తమయ సమయంలో వీరేశం భార్యకు ఇప్పుడే వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. ఇంత బద్ధకస్తుడు ఈ వేళప్పుడు ఎక్కడికి వెళుతున్నాడు అనుకుంటూ మైథిలి ఆశ్చర్యపడింది. ఆ రాత్రి వీరేశం బ్రహ్మరాక్షసికి మనుషుల ఆచారాలు, అలంకరణలు గురించి వివరంగా చెప్పాడు. తరువాత బాగా పొద్దుపోయి ఇల్లు చేరగానే భార్య, ఇప్పటిదాకా ఎక్కడున్నావు అని అడిగింది. వీరేశం బాగా అలసిపోయినట్లు ఉస్సురుమంటూ పోయి మంచం మీద పడుకున్నాడు. అతను మర్నాడు అడవికి వెళ్ళేసరికి బ్రహ్మరాక్షసిలో ఎక్కడలేని మార్పు కనిపించింది. అది మనుషుల అలంకరణల గురించి వినడంతో తన పొడవాటి గోళ్ళు కత్తిరించుకుంది. తరువాత కాలువలో స్నానం చేసి తలలో మోదుగపూలు తురుముకుంది. వీరేశం దాన్ని మెచ్చుకుంటూ, నేను చెప్పింది నీకు బోధపడుతున్నది, నువ్వు ఇంకా చాలా నేర్చుకోవాలి అని ఆ రోజు మనుషుల మధ్య సంభాషణ ఎలా మృదువుగా ఉంటుందో వివరించాడు. ఆ రాత్రి అతడు ఇల్లు చేరగానే భార్య, రోజూ రాత్రివేళ ఎక్కడికి వెళుతున్నావు? నీకు బద్ధకం వదిలిపోతూ ఉండటం బానే ఉంది, కానీ ఆ పోతున్న చోటేదో చెప్పవేం అని కోపగించుకుంది. వీరేశం ఏమీ మాట్లాడలేదు. మైథిలి గొడవ ప్రారంభించింది. దానితో భార్యాభర్తల మధ్య చిన్న తగువయ్యింది. అయినా బ్రహ్మరాక్షసిని సాధువుగా చేసి గ్రామానికి తీసుకురావాలనే పట్టుదలలో ఉన్న వీరేశం భార్య అన్న మాటలకు సహించి ఊరుకున్నాడు. ఒకనాటి రాత్రి బ్రహ్మరాక్షసి వీరేశంతో, నువ్వు నా కోసం చాలా శ్రమపడుతున్నావు, నీ కష్టం ఉంచుకోనులే అన్నది. ఆ మాటలతో వీరేశానికి బ్రహ్మరాక్షసి నుంచి తనకు ఏదో కొంత ధనం ముడుతుందన్న ఆశ కలిగింది. ఒకనాటి రాత్రి భర్త ఇలా రోజూ ఎక్కడికి వెళుతున్నాడో తెలుసుకోవాలన్న పట్టుదలతో మైథిలి ఒక చింత బరిక తీసుకొని అతడి వెనుకగా బయలుదేరింది. వీరేశం బ్రహ్మరాక్షసి దగ్గరకు నిర్భయంగా పోవటం చూసి హడలిపోతూ ఒక పొదచాటున దాక్కున్నది. బ్రహ్మరాక్షసి వీరేశంతో, మనుషుల అలవాట్లు నాకు అబ్బేలా చేశావు, బానే ఉంది, ఇప్పుడు నాకు మనుషుల్లా చక్కగా పాడటం నేర్పించు అంది. వీరేశం తనకు వచ్చిన పాట ఒకటి గొంతెత్తి పాడసాగాడు. బ్రహ్మరాక్షసి అతన్ని అనుకరిస్తూ పాడటం మొదలుపెట్టింది. ఇది చూస్తూనే మైథిలికి బ్రహ్మరాక్షసి అంటే భయం పోయింది. ఆమె చింతబరికె పైకెత్తి పట్టుకుని పొదచాటు నుంచి బయటకు వస్తూ, ఇంతకాలంగా నువ్వు చేస్తున్న ఘనకార్యం ఇదా? నిజంగానే నీలో బద్ధకం వదిలిందనుకున్నాను. ముందుగా నీ శిష్యురాలికి బుద్ధి చెప్పాలి అని చింతబరికెతో బ్రహ్మరాక్షసిని కొట్టసాగింది. బ్రహ్మరాక్షసి కేకలు పెడుతూ, రక్షించండి, ఈవిడెవరో బ్రహ్మరాక్షసిలా ఉంది అంటూ అక్కడి నుంచి పారిపోసాగింది. వీరేశానికి కూడా ఆ క్షణంలో భార్య అంటే భయం కలిగింది. అతడు బ్రహ్మరాక్షసి వెనక అరణ్యం లోపలికి పరుగు తీశాడు. కొంత దూరం పోయాక బ్రహ్మరాక్షసి ఆయాసపడుతూ కూర్చొని వీరేశాన్ని, నా వెంట వచ్చావెందుకు అని అడిగింది.
నీకు మనుషుల్ని గురించి ఎన్నో ముఖ్య విషయాలు బోధించాను కదా. నాకు గురుదక్షిణగా ఏదో ఇంత ధనం ముట్ట చెప్పటం న్యాయం అన్నాడు వీరేశం. వీరేశం ఇలా అడగగానే బ్రహ్మరాక్షసి లేచి నిలబడి, నువ్వు బోధించినదంతా ఆ ఆడమనిషి చింతబరికెలతో మరుపున పడిపోయింది. నాకిప్పుడు మనుషుల మధ్య జీవించాలన్న కోరిక లేదు. అసలు మనిషనేవాడు కనిపించని అడవి మధ్యకు పోయి బ్రతుకుతాను అంటూ వేగంగా వెళ్ళిపోయింది. ఇది చూసి వీరేశానికి మతిపోయినట్లయింది. తెల్లవారే వరకు అక్కడే కూర్చోవడమా లేక ఇంటికి వెళ్ళడమా అని అతడు ఆలోచిస్తున్నంతలో అటుగా చిన్న కట్టెల మోపు నెత్తిన పెట్టుకొని ముసలి భద్రయ్య తాత వచ్చాడు. వీరేశం అతన్ని పలకరించాడు. భద్రయ్య తాత అతడి కేసి ఆశ్చర్యంగా చూసి మోపు కింద పెట్టి, ఏరా బద్ధకాల వీరేశం, ఇప్పుడేం చేస్తున్నావు అని అడిగాడు. వీరేశం ఒకవైపు బాధపడుతూనే జరిగిందంతా తాతకు చెప్పి, నే చేసిన తప్పేమిటి అని అడిగాడు. భద్రయ్య తాత కొంచెం సేపు ఆలోచిస్తూ ఊరుకొని, నిన్న మొన్నటి వరకు బద్ధకం బ్రతుకు బతకటం నీవు చేసిన తప్పు. అది వదిలించుకొని ఎక్కడో అడవిలో ఉన్న బ్రహ్మరాక్షసిని మనుషుల మధ్యకు తేవాలని ప్రయత్నించడం చాలా పెద్ద తప్పు. ఏమైతేనేమి, నీలో నుంచి బద్ధకం అనే బ్రహ్మరాక్షసి పారిపోయింది. ఇక నుంచైనా ఒళ్ళు వంచి పనిపాటలు చేసుకుంటూ ఉన్నంతలో సుఖంగా బ్రతకడం నేర్చుకో అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఆ క్షణంలో వీరేశానికి తన భార్య ఒక్కతే ఇంటి పనులతో పాటు ఖాళీ స్థలంలో అరటి చెట్లు కూరపాదులు పెంచేందుకు పడుతున్న శ్రమ కళ్లకు కట్టినట్లయింది. అతడు కూర్చున్న చోటు నుంచి ఉత్సాహంగా లేచి భద్రయ్య తాత తెచ్చిన కట్టెల మోపును ఎత్తి తలపై పెట్టుకుంటూ, నువ్వు చెప్పింది నిజం తాత. ఇక నుంచి ఈ వీరేశం ఎంతటి పనిమంతుడవుతాడో నువ్వే చూద్దువు గాని. ఒక రకంగా ఇది నాకు బ్రహ్మరాక్షసి చేసిన మేలు అన్నాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.